ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకోంది. అది చాప కింద నీరులా పాగుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమ నినాదాన్ని ప్రతి ఒక్కరూ తమ గలంతో వినిపిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆల్రెడీ ఓయూజేఏసీ కూడా ఈ నెల 22న బంద్‌కు పిలిపించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు తెర మీదకొచ్చారు. మరి ఆ వ్యక్తి ఎందుకు వివాదాల్లో ఉన్నారు? ఆయన యొక్క నినాదం ఏమిటి? నిజంగా ఆయనకి కావాల్సింది ఏంటి? ఒక తెలంగాణ వాసిగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అన్యాయానికి గురవుతోంది అనేటువంటి విషయాలపైన నిజంగా పగిడిపల్లి శ్యామ్ అలియాస్ తెలంగాణ శ్యామ్. దీనికి సంబంధించి ఆయన మనతో చర్చించేందుకు ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శ్యామ్ గారు. ఎలా ఉన్నారు పగిడి సార్? యాహ్! ఐ యామ్ ఫైన్. సార్ చెప్పండి. పగిడిపల్లి శ్యామ్ తెలంగాణ శ్యామ్‌గా ఎలా మారాడు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పిచ్చోళ్ళం హ్మ్. మేమంతా. హ్మ్. మా ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు సీమాంధ్రులు దోచుకుపోతున్నారు అనేటువంటి క్రమంలో హ్మ్. పెద్ద ఎత్తున తెలంగాణ విఠలాన్ ఉన్నాడు, తెలంగాణ సుధాకర్ ఉన్నాడు, తెలంగాణ రాహుల్ ఉన్నాడు. ఇలా తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. సో పేరుతో ఇక్కడ పంచాయతీ కాదు. నిజంగా పేరే కావాలనుకుంటే నా పేరు PAGIDIPALLI పగిడిపల్లి. అగిడిపల్లి SHYIMSYN. ఆ! నా ఆధార్ కార్డు ఉంటుంది. అవునండి. మా డాడీ పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కల్లమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. హ్మ్. మాది వరంగల్ సరిహద్దు ప్రాంతం, హ్మ్. మహబూబాబాద్ జిల్లా, హ్మ్. బయ్యార మండలం, వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు. హ్మ్. రైట్, క్లారిటీ. హ్మ్. ఇంకేమైనా కావాలంటున్నా మనల్ని విమర్శించే వాళ్ళకు. హ్మ్. నా పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ శ్యామ్. పార్టీలకు అతీతంగా తన ఉద్యమ గళాన్ని వినిపిస్తున్నటువంటి శ్యామ్‌కి గతంలో ఒక కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని ఉండటమో, లేకపోతే ఒక కుండ గుర్తుతో ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి. దానికి మీరేం ఇస్తారు సమాధానం? ఎస్, వాస్తవమే. VCK విముక్తి చిరుతల కక్షి. ఆ! ఇది తమిళనాడులో దీని వ్యవస్థాపకుడు తోల్ తిరుమావలన్ అని చెప్పేసి ఇప్పుడు చిదంబరం ఎంపీ ఆయన. ఆ! మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. ఒక ఆయన విల్లుపురం ఎంపీ రవి గారు, హ్మ్. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. హ్మ్. మాది అనేక మంది గ్రామస్థాయి. తమిళనాడులో చాలా పెద్ద కొన్ని లక్షల వేల మంది కార్యకర్తలు ఉన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నటువంటి పార్టీ. హ్మ్. అది ఇప్పుడు DMK కూటమిలో ఉంది, కాంగ్రెస్ అలయన్స్లో ఉంది. ఇక్కడ మాకు ప్రధానంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అని ప్రొఫెసర్, లాయరు, మేధావి, రచయిత ఆయన ఉన్నాడు. దాంట్లో నేను అధికార ప్రతినిధిగా ఉన్నమాట వాస్తవం. బట్ ప్రతి పార్టీకి ఒక కుల సంఘం ఉంటుంది, ఓ హిందుత్వ సంఘం ఉంటుంది. ఆ సంఘం ఏదో పార్టీకి అనుబంధంగా ఉంటుంది. మేము పార్టీ లైన్లో ఈ పంచాయతీని చూడట్లేదు. మేము ముఖ్యంగా ఎప్పటి నుంచో దళిత బహుజన ఉద్యమాలలో, అనేక ఉద్యమాలలో ఎప్పటి నుంచో ప్రతి సమస్య పైన నిరంతరం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులం. హ్మ్. కాబట్టి ఓ పెద్ద ఎత్తున ఉద్యమం బలపడేటప్పుడు ఓ వ్యక్తి కేంద్రంగా ఆ వ్యక్తిని ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తారు. మేము వాటిని పట్టించుకోవట్లేదు. మాకు కావాల్సింది ప్రధాన ఎజెండా మా తెలంగాణ వ్యాపారాలు, మా తెలంగాణ కుల వృత్తులు, మా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు ఏవైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళ గోడు, వాళ్ళ బాధ. సరిగ్గా మిమ్మల్ని చూస్తుంటే 3 పదుల వయసు నిండా పూర్తయినట్టు కూడా కనిపించట్లేదు. బట్ మీ మాట తీరు మాత్రం చాలా అనర్గళంగా వెళ్తోంది. అది కూడా రాజకీయ ప్రేరేపిత మాటల కింద కనిపిస్తున్నాయి. ఓకే, ఎక్కడో మీ మూలాలు అయితే రాజకీయాలకు కొంచెం టచ్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సార్. మేము రాజకీయాలలో ఉన్నాం. మేము ఆ! రాజకీయాలలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజా ఉద్యమాలలో ఉన్నాం, దళిత బహుజన ఉద్యమాలలో ఉన్నాం. హ్మ్. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి బాంచెందొరాని కాల్మోక్తా అనేటువంటి కుటుంబాల నుంచి హ్మ్. ఆ దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. అంటరాని కులంలో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొని హ్మ్. ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఈ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏవైతున్నాయో అవి మాకే ఎక్కువ తెలుసు. మనం విమర్శించే వాళ్ళకి తెలియదు. పెట్టుబడిదారులకు, భూస్వాములకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియదు కదా. హ్మ్. కాబట్టి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, మాకు ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్. హ్మ్. వాస్తవానికి 4 దశాబ్దాలు ఇంచుమించుగా 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం మా తెలంగాణ మాకు కావాలి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి. ఆ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి అవును. ఆల్రెడీ వచ్చింది 2014. అవును. అప్పుడు చూస్తాం స్టేట్ బైఫర్కేషన్, నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద బీఆర్ఎస్ ఏదైతే స్లోగన్ అందిపుచ్చుకుందో అంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం. అవును సార్. దాంట్లో ఓయూజీసీ అలాగే పలు ఉద్యమ సంఘాలు కూడా మిళితమైనటువంటి సందర్భం. అవును సార్. సో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటం ఫలించింది 2014లో. అవును. ఆనాడు ఏపీ వాళ్ళని వెళ్ళగొట్టారని మీరు భావించారు. మళ్ళీ ఇప్పుడు మార్వాడీలు వెళ్ళగొడుతున్నామని ఏమైనా భావనలు ఉన్నారా? అంటే ఇది కంప్లీట్గా మీ యొక్క
మాటగానే చూడాలి. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుందా గో బ్యాక్ మార్వాడి అని? ఒకటి సార్, ఇప్పుడు సీమాంధ్రులకు వ్యతిరేకంగా పోరాటం చేశామే కానీ ఆ. ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాదు కదా. అవును. అన్నదమ్ముల్లాగా విడిపోయి అధికార వికేంద్రీకరణ కోరుకున్నాం. అవును. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలి, ఉమ్, తెలుగు వాళ్ళమందరం ఒకటి, ఉమ్, 60 ఏళ్ళు ఈ ముసుగుతోని మమ్మల్ని అంతా దోచుకొని పోయారని అప్పుడు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి ఉద్యమ అందరూ ఉన్నారు దాంట్లో. కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీ కూడా ఉందని అనుకుందాం. అందరూ రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని బలపరిచి మాకు కులం ఉండదు, మతం ఉండదు, మేము తెలంగాణ వాళ్ళం అనేటువంటి దాంతోనే కదా మనం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది. ఉమ్, ఇప్పుడు మేము ఎందుకు ఈ ఉద్యమాన్ని లేవనెత్తామనంటే, మొన్న ఏదో మోండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి మొదలైంది ఈ ఉద్యమం కాదు సార్. ఉమ్, ముఖ్యంగా స్వర్ణకారులు, బంగారం పనిచేసేటువంటి పంచవృత్తులు, పోతులూరి వీరబ్రహ్మం గారి వారసులు ఎవరైతే పంచవృత్తులు బంగారం పనిచేసే వాళ్ళు. మీరు కులం మతం ప్రస్తావించే ఎందుకు మళ్ళీ అదే సార్, వీరబ్రహ్మేంద్ర గారు? చెప్తాం సార్. పంచవృత్తులు ఇప్పుడు కుల వృత్తులు ధ్వంసం అయిపోతా ఉన్నాయని వాళ్ళు రోడ్లు ఎక్కారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు బంగారం పని ఎవరు చేస్తారు? మెజారిటీగా దుకాణాలు ఎవరికి ఉంటాయి? స్వర్ణకారులు. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికి ఉన్నాయి? నేను చెప్పకూడదు. సరే, ఓకే, మార్వాడీలకు ఉన్నాయి. వాళ్ళ వృత్తులు ధ్వంసం అయిపోతున్నాయి, ఉపాధి కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వాళ్ళు 2001లోనే పెద్ద స్థాయిలో 10,000 మందితోని అప్పుడున్నటువంటి పాలకుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి. చారి అని చెప్పేసి స్వర్ణకారుల సంఘ నాయకుడు పెద్ద ఎత్తున ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాడు. మన గ్రామాలలో కోమటోళ్ళు ఎవరు ఉంటుండే? ఒక కులానికి పరిపోయి, అవునన్నా కాదన్నా ఇది కుల వ్యవస్థ. కుల వ్యవస్థలో ఎవరు చెప్పులు కుట్టే వాళ్ళు, మాదిగే వాళ్ళని, బట్టలు నేసేవాళ్ళు, మన చేనేత కార్మికులని, తాళ్ళు ఎక్కే వాళ్ళు. ఎస్, మా వృత్తిని ఇంకొకరు దొంగిలించుకుపోతా ఉంటే గలమెప్పుతాం కదా. అందుకని చెప్పేసి మేమేమంటున్నామనంటే, ఇప్పుడు ఏదో ఈ కులాలకు మతాలకు మా సమస్య కాదు. చాప కింద నీరులాగా కొంతమంది మార్వడి, గుజరాతీ, రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్లోనే కాకుండా గ్రామీణ మండల ప్రాంతాలలో, ముఖ్యంగా చిన్న చిన్న ఆమ్లెట్ విలేజ్లలోకి జ్వరబడేసి అక్కడ ఉన్నటువంటి స్థానికస్తుల యొక్క ఉపాధిని కానీ, లేకపోతే వాళ్ళ కోమట వృత్తిని కానీ, వాళ్ళ కుర్ర వృత్తులు కానీ ధ్వంసం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మన మోండా మార్కెట్లో మనం పెద్ద ఎత్తున గలం ఇప్పడం ద్వారా ఇది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ పొందుతా ఉన్నది. దీనికి ప్రజా మద్దతు పెద్ద ఎత్తున వస్తూ ఉంది. మోండా మార్కెట్లో దళితుడి మీద దాడి జరిగిన సంఘటన కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని గోరేటి రమేష్ ఒక పాట పాడిన విషయం కావచ్చు, దాని తర్వాత అరెస్ట్ కావచ్చు. అంటే ఆ సంఘటనలు జరిగిన తర్వాతే తెలంగాణ శ్యామ్ తెరపైకి వచ్చాడు. ఓకే, అవునా కదా? దానికి ముందు ఎందుకు గో బ్యాక్ మార్వాడి నినాదాన్ని ఈ యొక్క తెలంగాణ శ్యామ్ ఎందుకు నినదించలేదు? ఇప్పుడు వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరైతే అపోజ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో. అంతకు ముందు నుంచే మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి వివిధ పలు వేదికలలో, లేకపోతే సభలలో, సమావేశాలలో మేము మాట్లాడాము. మన ప్రాంతం బిడ్డని ప్రాంతేతరుడు వచ్చి కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి అడుగుతానికి వచ్చినటువంటి వ్యక్తిని కొట్టి గాయాల పాలు చేసి, చెవంత బలగొట్టి, పన్నీరగొట్టి, ఆపడానికి వచ్చినటువంటి ఒక ఆర్యకటికను, ఒక యాదవ్ బిడ్డను, ఒక ముదిరాజు బిడ్డను దాడి చేసినప్పుడు ఎస్ పక్కనే మా అన్నదమ్ములు లాంటి మా ఆంధ్ర వాళ్ళని మీ దగ్గర ప్రస్తావించాల్సింది ఏంటంటే, కులం మతం వద్దంటూనే మీరు ప్రతిదీ కూడా ముదిరాజులను లేకపోతే మున్నూరు కాపులను జరిగిన వాస్తవం అది సార్. జరిగిన వాస్తవం అది. అట్రాసిటీ కేసు అయింది మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో. అట్రాసిటీ కేసు ఉన్నది. దెబ్బలు తిన్న వాళ్ళనే వచ్చి మీడియా ముందుకు చెప్పారు. అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కానీ అక్కడి నుంచే మొదలైంది. అక్కడితో వాళ్ళిద్దరు ఇరు వర్గాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు కదా, ఆపేయండి అంటే ఇది నేను మొదలుపెట్టిన ఉద్యమం కాదు. పెద్ద ఎత్తున అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మేము ఒక కాల్ ఇచ్చాము. లక్షల మందికి రీచ్ అయింది. అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేయడం ద్వారా అది వెలుగులోకి వచ్చింది. అంతే తప్ప నేను మొదలుపెట్టింది కాదు. అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎంఎస్ గోపీనాథ్ సార్ మన మీద మీరు చూసి ఉంటారు. ఎంఎస్ గోపీనాథ్ గారు, డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, లేకపోతే పృథ్వీరాజ్ అన్న, మన ఏమంటారు ఇప్పుడు పిడమర్తి రవణ, మీరు చెప్పినటువంటి పాట పడినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ ఇప్పుడు మేధావులు, లేకపోతే తెలంగాణ వాదులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఎందుకు గలాన్ని అనిపిస్తూ ఉన్నారు? దాన్ని మనం జస్ట్ తెరపైకి తీసుకొని వచ్చాము అంతే. ఇప్పుడు మీపై ప్రధానంగా వినిపిస్తుంది ఏమిటంటే, మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మీ విషయం పక్కన పెడితే వాడలా వినిపిస్తున్నటువంటి సందర్భం అనేది. వివాదం ఎక్కడుంటే తెలంగాణ శ్యామ అక్కడ ఉంటాడు. ఇది ప్రత్యర్థంగా ఇప్పుడు ప్రముఖంగా వినిపించినటువంటి మీపైనటువంటి బలమైన వాదం. అంటే వివాదం అంటే నాట్ ఓన్లీ మార్వాడి గో బ్యాక్. గతంలో చూసుకుంటే ఆల్రెడీ హిందూ క్రిస్టియన్కి సంబంధించి మీరు క్రైస్తవ సమాజానికి మద్దతుగా మాట్లాడడం కావచ్చు. మళ్ళీ ఈరోజు మళ్ళీ బొట్టు పెట్టుకుని మళ్ళీ హిందుత్వ ఎజెండా అందిపుచ్చుకున్నాడు ఈయన తెలంగాణ శ్యామ్ అని
రావడం కావచ్చు. దీనిపై మీరు ఏమైనా వివరించుకునేది ఏమైనా ఉందా? ఒకవేళ నిజంగా అటువంటి ముద్రే నాకు వేయాలనుకుంటే రేపే ఆంజనేయ స్వామిలో అయ్యప్ప మాలను శివుడి మాలను వేసుకుంటా. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని ముంగడబరే మీరు నన్ను అపోజ్ చేసేటువంటి వ్యక్తులు మీరే ముందుండి ఈ ఉద్యమాన్ని బలపరుస్తారు. మీకు అదే ప్రాబ్లం అనుకుంటే కనుక నేను ఎక్కడ మత ప్రచారం చేసినోని కాదు. వీళ్ళన్నట్టు మతం చుట్టూ చర్చను తిప్పాలనుకుంటే కనుక ప్రజలు మొత్తం పసిగడుతున్నారు వాస్తవం ఏందనేది. ఎస్, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ప్రొటెస్ట్ చేశాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి కొట్టినప్పుడు మేము వెళ్ళి ఆయనకు ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని ఆయన పక్కన నిలిచాము. మరి అప్పుడు కాదా తెలంగాణ శాం కేవలం ఏమంటారు కొన్ని వర్గాల వైపే ఇటువైపే ఉంటాడా? మీకు మీరు అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా 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 చేసేటువంటి వ్యక్తులు ఈ దాడి మీరే చేయించారా? మరి మీరే కొట్టించారా? మీరే కులం పేరుతో అలా మమ్మల్ని అనాల్సి వస్తే వీళ్ళ వెనకాల మీరే ఉన్నారా? కొట్టించినటువంటి వ్యక్తులు వెనకాల మీరున్నారా? కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా తప్పులో పడేటువంటి ప్రయత్నం చేయకండి. తెలంగాణ సెక్యులర్ వాది. మీరు ఏదైతే ఒక పార్టీ వెనకుండే తమిళ మూలాలకు సంబంధించినటువంటి ఆ పేరుతో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి యాక్టివిటీస్లో మీరు పాల్గొన్నారు? తెలంగాణకు సంబంధించినటువంటి నేను అదే సార్ మొన్న జగిత్యాల ఎక్కడ మీ పేరు వినబడినటువంటి సందర్భం కేవలం గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి నినాదంతోనే తెలంగాణ విషయం తెరపైకి దాంట్లో అది కూడా మార్వాడిని ఫోన్ ద్వారా హెచ్చరించినటువంటి నేపథ్యం కావచ్చు. అది కూడా వస్తున్నా వాళ్ళు తిట్టడం మూలన్న తన హర్ట్ అయి కావచ్చు. ఈ వీడియో అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో ఇదంతా కూడా పకడ్బందీగా చేస్తున్నాడు తెలంగాణ శ్యామ్ అనేది మీరు చాలా మంది చెప్తున్నారు. ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా అడగచ్చు. దళిత బహుజన కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా అడగచ్చు. మీరు నేను ప్రతి ఒక్క ఉద్యమంలో దళిత బహుజన ఎందుకు వస్తుంది మళ్ళీ? సరే బహుజన ఉద్యమం అనుకుందాం. నేను దళిత కమ్యూనిటీస్ ఇప్పుడు మీరు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్కి మీరు కట్టుబడి ఉండాలంటే 100%. మీరు ఎప్పుడు కూడా పదాలు వాడద్దు. ఓకే సార్, మేము చెప్తున్నాం. ప్రధానంగా సల్లూరు మల్లేష్ అనేటువంటి వ్యక్తిని రీసెంట్గా చంపినప్పుడు 7 గంటలకు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనే వాస్తవ విషయాలు తెలుసుకొని అక్కడి నుంచి వాయిస్ ఇవ్వడం ద్వారా ఆ స్థానిక మంత్రి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏమంటారు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ కేసును మేమే టేకప్ చేసాం. నిన్నగాక మొన్న సూర్యాపేటలో మాలవాడిని చంపితే మేమే వెళ్ళాము అక్కడికి. అక్కడ దానికి ఎందుకు రంగరాజన్ గారి పైన దాడి జరుగుతుంది మేము వెళ్ళి ఖండించాము. ఇటువంటి మీరు చెప్పినట్టు ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరు చంపినా సరే వాస్తవ విషయాలను బయట పెట్టాలని ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేశాము. అనేక విషయాలు మొన్న బాలనగర్లో ఒక యాక్సిడెంట్ అయ్యి పిల్లోడు చనిపోతే పోలీసు వాళ్ళు ఆపేటువంటి క్రమంలో చనిపోతే మీ ఛానల్లోనే వచ్చింది. అక్కడ ఉండి అధికారులతో పోలీసు అధికారులతో కొట్లాడి ఏం సార్ మరి వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబాన్ని వాళ్ళకి అండగా నిలబడ్డాం. మొన్న అంజలి అనేటువంటి 10th క్లాస్ పాప ఉంది కదా, ఎందుకు ఇలా చేసావమ్మా అని అక్కడికి వెళ్ళి మేము ప్రతి దాంట్లో మేము ఉన్నాం సార్. అక్కడ దాకా ఎందుకండి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ భూముల్ని కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంది. ఎస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడద్దని అక్కడికి కూడా వెళ్ళాం. ప్రతి పోరాటంలో మేము ఉన్నాం. బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా అంటే బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా ఆయన ఏం చేస్తారు, ఎలా సంపాదించి ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాను. నాకు నెలకు 20,000 నుంచి 25,000 వరకు డబ్బులు వస్తాయి. నెలకు ఒక 5-6 సెలవులు ఉంటాయి. నాకు వీక్లీ ఆఫ్లు ఉంటాయి, 4-5 సెలవులు ఉంటాయి. ఉద్యమాలని ఏదైతే ఆ సెలవుల్ని నేను పర్టికులర్గా మీటింగ్లకు ఏదైనా సభలు సమావేశాలు ఉన్నప్పుడు కేటాయించుకోను. నేను లోకల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు బండినో లేదంటే కారో తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యను టేకప్ చేసి మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని కలుపుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కొట్లాడతాం. అంతే తప్ప మా వెనకాల ఏ రాజకీయ శక్తులు లేవు, మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనం అంతకంటే లేదు. సో నెలకు 5-6 రోజులు మీరు ఉద్యమంలో పాల్గొంటారు, ఏదైనా ప్రజా సమస్యల మీద గలమెత్తుతారు. 100%. yes. ఇటువంటి గలమెత్తే వ్యక్తికి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంటే ఎటువంటి మీకు ఇంపాక్ట్ ఏం కనిపించలేదా? ఐ మీన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఒక్కటి సార్, ఇప్పుడు నేను కాదు కదా ఎవరు అధికారంలో కూర్చోాలో ఉండకూడదు అని నిర్ణయించేది నేను కాదు. మీరు కాదు. ఆల్రెడీ గద్దెనికల ప్రభుత్వాల మీద ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఏం తీసుకున్నాయని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కోసం అప్పుడున్న ప్రభుత్వము దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేశాడు అని చెప్పేసి కదా ప్రజలందరూ తిరగబడ్డది. లేకపోతే రకరకాల హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు
ప్రజలు కదా ప్రజాక్షేత్రంలో ఏమంటారు ఓడించి ఇంటికి పరిమితం చేసింది. వాళ్ళకి మాకేం సంబంధం? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయి, అవి విద్యార్థుల సమస్యలు కావచ్చు, లేకపోతే పోడు భూముల సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు. ఓకే, ఎందుకో టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ ఆ 10 ఏళ్ల పాలన గురించి మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ మార్వాడీస్ మద్దతు ఉన్నారా? అంటే మార్వాడీస్కి బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ మద్దతు ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా అని అంటే కనుక మీరు తక్కువని చెప్పే సమాధానం ఏంటి? నేనేమంటున్నాను సార్, ఏ రాజకీయ పార్టీలు మీరు ఎవరికైనా ఆల్రెడీ బీజేపీ స్టాండ్ తీసుకుంది ఏమని, మార్వాడీస్కి మద్దతుగా. మరి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాలు, రోడ్లు ఎక్కినటువంటి కులాలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, వాళ్ళ స్టాండ్ అర్థమైపోయింది. కేవలం మీరు పైసలు ఇచ్చే అటువంటి నాయకులు, అదే ఇటువంటి పెట్టుబడిదారుల వైపు ఉన్నారు, ప్రజల వైపు లేరు అనేటువంటి విషయం, ఒక క్లారిటీ మాత్రం తెలంగాణ ప్రజలకు వచ్చింది. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, మీరు ఎవరి పక్షానైనా ఉండండి, మేము తెలంగాణ ప్రయోజనాల, ఈ కులాల ప్రయోజనాల కోసం, ఈ తెలంగాణ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తాం, వాళ్ళ తరపునే ఉంటాం. మేము మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. వాళ్ళు ఎవరి పక్షాన ఉండాలంటే ఉండుకోని, ఎందుకంటే జాతీయ పార్టీలు సార్ అవి. బీఆర్ఎస్ పార్టీ కానీ, సారీ మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు జాతీయ పార్టీ అనుకో, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కదా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నిజంగా ఎవరి వైపు ఉండాలి వీళ్ళు? ఇంతవరకు దాడిని ఖండించలేదు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఒక ఉద్యమం చేపట్టారు, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. అవును సార్. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు స్థానిక వ్యాపారస్తుల్ని, తెలంగాణ సమాజాన్ని ప్రస్తుతం మార్వాడీలు తొక్కివేస్తున్నారనేటువంటి ఇప్పుడు ఒక బలమైన వాదంతో ఉద్యమం చేపడుతున్నారు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి అని అంటే సార్ ఒక్కటే అండి, ఇప్పుడు తెలంగాణకి ఇంకేం కావాలి అంటే, ఐ మీన్ మీరు ఒక తెలంగాణ రిప్రజెంటేటివ్గా అడగట్లా, ఒక తెలంగాణ శ్యామ్ కానీ ఒక సామాన్యుడు కానీ మిమ్మల్ని అడుగుతున్నా. అదే సార్ మేమేమంటున్నాం, నాకైనా ఇప్పుడు నేనేం చేసుకుంటాను సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ కులాలన్నీ మొత్తం వాళ్ళు ఏమన్నా నా చుట్టాలు అవుతారా? కాదు కదా. ఈ తెలంగాణ ప్రజలు కదా వాళ్ళందరూ, వాళ్ళందరి తరపున కదా మేము గలమెప్పేది. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి? ఒక మార్వాడి వస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ పెడుతున్నాడు, రైట్, ఎవరు ఎక్కడైనా పెట్టుకునేటువంటి హక్కు మీకున్నదని మీరు అంటా ఉన్నారు, పెట్టుకోండి, తప్పలేదు. కానీ ఇంకో మార్వాడి అన్ననో ఇంకో మార్వాడి అక్కనో నువ్వు రాజస్థాన్ నుంచే తెచ్చుకొని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటా ఉన్నావు? అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఇంకొక ఆయన నువ్వు ప్రోత్సహించాలి కదా. సో దాని తర్వాత ఇంకో దుకాణం, వెండి దుకాణం తర్వాత బంగారు దుకాణం తర్వాత పెయింట్ దుకాణం తర్వాత ఫ్లమ్మింగ్ దుకాణం, ఇంకో దుకాణం పెట్టుకో, తప్పులేదు. కానీ స్థానికస్తుని కదా నువ్వు ఎంకరేజ్ చేయాలి, స్థానిక వ్యాపారుని కదా నువ్వు ఎంకరేజ్ చేయాలి. మీకు అంతగా ఇది ఒక నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని అంటే కనుక గో బ్యాక్ మార్వాడి బదులు నో సేల్స్ అంటే మార్వాడీల దగ్గర నుంచి ఏమి కొనద్దని ఒక స్లోగన్ తీసుకుంటే సరిపోయాయి. చెప్పాం కదా ఆల్రెడీ. అవును సార్, అంటే మా ప్రాంతం ఇప్పుడు మీకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఉవ్వెత్తిన ఎగసిపడేలా చేసి పొరుగు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా కాయ కష్టం చేసుకుంటూ అక్కడ బతుకు జీవుడా అంటూ వెల్లదీస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా చాలా మంది కుటుంబాలు అక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి. దీని ఇంపాక్ట్ అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొడితే కనుక అక్కడి నుంచి కూడా అక్కడ ప్రాంతీయ వైషమ్యాలకు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందనేది చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఒక్కటి సార్, ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఉండాలి కదా అని. అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణకి తోటి పాలోనివా అని పాటలు పాడినటువంటి వ్యక్తులు ఆంధ్రోడు, మీరు చెప్పేటువంటి నాయకులే, వాడు ఆంధ్రోడా తెలంగాణోడా అని అంత పెద్దగా బలంగా వినిపించిన వాళ్ళు ఏమన్నా ఆంధ్ర అన్నలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళు వెళ్ళగొట్టారా? ఏం సార్, ఇది కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం, ఎస్ కొన్ని భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి, గో బ్యాక్ మార్వాడి అన్నాము మేము, వాస్తవం. కానీ మిమ్మల్ని వ్యక్తులుగా వెళ్ళిపోమని లేదు. మా పక్కనే ఉన్నటువంటి ప్రాంతం వాడే మా మీద ఆధిపత్యం చెలాయిస్తే, జులుం చెలాయిస్తే మేము తిరగబడ్డాము. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు తిట్టి కొట్టి దుర్భాషలాడితే మేము ఎలా ఊరుకుంటాం? గో బ్యాక్ మార్వాడి అన్నాము, రైట్. దాని తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం సార్, మీరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారని, సెంట్రల్ ట్యాక్సులు స్టేట్ ట్యాక్సులు కట్టారని, డిజిటల్ పేమెంట్లు మీరు చేసుకోరని, లిక్విడ్ కాస్టులు తీసుకుంటారని, ఇటువంటి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. పానీపూరి, దాల్ బాటి, కచోరీ ఇటువంటి తిండి మా దగ్గర లేదు, అది విపరీతంగా గ్రామాన్ని పెరిగిపోతూ ఉన్నది. ఎందుకు ఇంకా అస్తిత్వ పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు ఎందుకు? కాబట్టి ఇది మా కల్చర్కు సంబంధించింది, ఇది మా వ్యాపారాలకు సంబంధించినటువంటిది, ఇది మా ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ఉద్యమం. అంతే తప్ప వాళ్ళని వెళ్ళిపోమని ఎందుకు వెళ్ళిపోమన్నా సార్? వెళ్ళిపోమన్నంత మాత్రం వెళ్ళిపోయారా? ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా చెప్పండి సార్? అటెండర్ కూడా ఆంధ్ర నుంచి వస్తాడు అనేటువంటిది ఉంది కదా. సో ఇది కాకుండా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు, పనిచేత కాదు అని మాట్లాడడం, అవమానించడం ద్వారా ఏమైతే ఇంకా ఉద్యమం బలపడుతుంది. ఎవరున్నారు ఆ మాటలు?
ఇప్పుడు ఎవరు గుజరాత్కు సంబంధించినటువంటి నాయకుడు అంట, ఆయన ఏమంటున్నాడు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారండి, మేము పొద్దుగాల 5 గంటలకు లేస్తాం, సాయంత్రం దాకా వ్యాపారం చేస్తాం, మేము చాలా ఏమంటారు ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు. అది ఆ వ్యక్తి అదే అంటున్నా, అది ఆ వ్యక్తి యొక్క అభిప్రాయంగానే మీరు గమనించాలి తప్ప యావత్ మార్వాడి సమాజాన్ని తప్పుపట్టే విధంగా చూడకూడదు కదా అని అదే వాళ్ళ అందరిలో అదే అభిప్రాయం ఉన్నది, వాళ్ళందరిలో ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు అభిప్రాయం ఉంటుంది, వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. అవును అదే సార్. సో వ్యక్తిగత అభిప్రాయాల్ని యావత్ ఉద్యమం మీద ఫోకస్ చేయకూడదు. సరే ఓకే, ఆయన అలా అనకపోతే కనుక మేము క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. అంతకుముందు కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు హైటెక్ సిటీని మేమే డెవలప్ చేసామన్నారు. అప్పుడు మేము చెప్పాము, నువ్వేమైనా చార్మినార్కు చున్న వేసినావా, గోల్కొండకు రాళ్ళు మోసినావా, రామప్ప చెరువులు కట్టినావా, మేము వాళ్ళ కాకతీయులాగా అద్భుతంగా నాగరికత నిర్మించి నడవడికని మాకేమో నేర్పించినావా అని చెప్పాం. కాబట్టి మీరు 5 గంటలకు లేస్తారేమో, ఈ పొద్దున్నే 3 గంటలకు లేచి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శుభ్రం చేసేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా, జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరు ఉంటారు సార్? నీ దుకాణం ముందు పడ్డటువంటి చెత్త చెదారం బాటిల్ మొత్తం ఎత్తిపోసేది ఎవరు? మా వాళ్ళు. ప్రతిభ మాకు కదా ఉన్నది, పొద్దుగా లేచేది మేము కదా ఉన్నది, ఈ దేశానికి సేవ చేసేది మేము కదా. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు ఆలోచించి మాట్లాడితే మంచిది. మేము ఆల్రెడీ సీమాంధ్రులతో నష్టపోయామని చెప్పేసి మా పోరాటం చేసాము, మా అమరవీరులు త్యాగం చేశారు, చచ్చిపోయారు. దీన్ని తీసుకొని పోయి మళ్ళీ గుజరాత్ వాళ్ళ చేతుల్లో, మన మార్వాడి వాళ్ళ చేతుల్లో, ఇటువంటి పెట్టుబడిదారుల చేతుల్లో మేము పెట్టాలా? శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎవరి కోసం? రేవంత్ రెడ్డి గారి కోసమో, కేసీఆర్ కోసమో, బీజేపీ నాయకుల కోసమో కాదు కదా, తెలంగాణ బిడ్డల కోసం కదా, మాది మేము తినాలని కదా. మీకు అన్యాయం జరగలేదు కదా దాని తర్వాత? అదే 2014 రాష్ట్రం అయితే విడిపోయామా లేదా సార్? ఎందుకు విడిపోయామని చెప్పండి, అనేక కారణాలు ఉన్నాయి. ఆ ప్రమాదం ఇంకో 20 ఏళ్ళు పోతే ఇలాగే, ఇప్పుడు ఇలాగే పెరిగింది అనుకో ఈ ప్రమాదం, ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వంతో కదా మా పంచాయతీ. మీరు ఇక్కడ భూములు కొంటా ఉన్నారు, ఇక్కడ నుంచి బ్యాంకులలో నుంచి రుణాలు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు కంపెనీలు పెట్టుకుంటా ఉన్నారు, మార్వాడి అన్నలు, గుజరాతీ, రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. మీ పరిశ్రమలలో మా ప్రాంత బిడ్డలకు, అది తెలుగు వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా ఇంకా వాళ్ళకైనా 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మీ అక్కడి నుంచి రాయితీలు పొందలేనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి, మా వాళ్ళకే కదా మేము ఇచ్చుకుంటామని డైరెక్ట్గా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ప్రజలు కొంటేనే కదా మీ దగ్గర రెవెన్యూ జమ. ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి రాయితీలు మేము పొందట్లేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు మేము పొందట్లేదు. అలాంటి అప్పుడు మా నిర్ణయాలు మాకుంటాయి అన్నది మార్వాడీల వాదన. మీ నిర్ణయాలు మీకుంటే మీ దగ్గర ఉంచుకోండి, కాదంటలే. కానీ మా దగ్గర వచ్చి వ్యాపారాలు పెడితే మీ దగ్గర కొనేది మా ప్రజలే కదా. మీరు మోటివేట్ చేయాల్సింది తెలంగాణ సమాజాన్ని. అదే కదా సార్, మాకు 60 ఏళ్ళు అన్యాయం జరుగుతున్నాయి కదా. జయశంకర్ ఏకం కావాల్సింది తెలంగాణ అందరి చేతులు కూడా ఇప్పుడు ఏకం అవ్వాల్సిన సమయం. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప మార్వాడి గో బ్యాక్ అని అంటే కనుక ఇదంతా ఒక దేశం అని నేను అంటాను. దేశంలో ఇప్పుడు మీరు యూపీ వెళ్ళి బతకాల్సిన అవసరం మనకి ప్రజాస్వామ్యం ఇచ్చింది, ఢిల్లీ వెళ్ళి బతకాల్సిన అవసరం మనకి ప్రజాస్వామ్యం ఇచ్చింది. మీరు ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, పంచభూతాలను ఆస్వాదించే హక్కు ఈ దేశ ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి సందర్భం. వాళ్ళు వ్యక్తులుగా వెళ్ళిపోమట్లేదు సార్, వాళ్ళు అపార్థం చేసుకుంటా ఉన్నారు. కొన్ని భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి. అంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళిపో అనేటువంటి హక్కు నాకు లేదు, నేను వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోయేటోళ్ళు కాదు. ఓకేనా, వెల్కమ్ అంటున్నారు కదా, ఎస్ వెల్కమ్, మీరు పెట్టండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి. మా ప్రాంత బిడ్డలకు ఇప్పుడు ఇదే సార్ నేను ఏమంటున్నాను అంటే, మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకులు ఉన్నారు. అవును, మన దాదాసాహెబ్ బాల్ ఠాక్రే కరుడు కట్టినటువంటి కాషాయవాది. పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు కాషాయ బట్టలు వేసుకుని కడదాకా హిందుత్వవాదం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అదే సార్ పెట్టుకుని, మరి దాంతో పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలో వచ్చింది కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వాదించే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళది ప్రాంతీయవాదమే. దేనికోసం? వాళ్ళ ప్రాంత బిడ్డల ప్రయోజనాల కోసం కదా. మేము ఇలా మాట్లాడితే తప్ప. స్టాలిన్ ఉన్నారు, ఆయన ఒక రకమైన స్టైలు, మేము కాదనట్లేం కదా. మేము ఎవరిని వెళ్ళిపోమంట, మీరే కొడతారు, మీరే తిడతారు, మీరే జులుం చెలాయిస్తారు. ఒక వ్యక్తి మీరు విన్నా అంటున్నారు కదా హిందీ ఏదో, ఆయన ఏమంటున్నాడు, 350 ఏళ్ల కింద మీరు ఈడికి వస్తే ఇక్కడ ఉన్నారు కదా, రైట్, స్పష్టంగా నీకు తెలుగు మాట్లాడడం రావట్లేదు, తెలంగాణ యాస భాష, మీరు అద్భుతమైన జర్నలిస్టు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, అది మన మాతృభాష. ఆయన ఏమంటున్నాడు, నా మాతృభాష ఇదే అని నన్ను దబాయించి, ఇది ఆయనకు హక్కు ఉంది, చెప్పుకునే హక్కు, నేను మాట్లాడను అనేటువంటి హక్కు నాకు కూడా ఉంది కదా. అంటే ఈ ప్రమాదం రేపు పొద్దున ఇదే పండుగ నాడు అనేటువంటి బలవంతం కూడా చేస్తాడా చేయడా? కాబట్టి మేమేమంటున్నాం అంటే, వాళ్ళు అనుకోవడానికి ఏం లేదు. ఎక్కడో ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణలో, తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ లాంగ్వేజ్ హిందీ తెలుగు మిక్స్డ్. అవునండి, దట్ ఈస్ తెలంగాణ. మరాఠీ, హిందూ, కన్నడ, తెలుగు, తెలంగాణ మాండలికం, అంటే తెలంగాణ మాండలికం అంటే రకరకాల ఉర్దూ సగం ఉంటాయి సార్. 2-3 లాంగ్వేజ్లు మిక్స్ చేస్తే తెలంగాణ అంతే.
ఎందుకంటే కాస్త హిందీ వర్డ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. అవును. చాలా మంది ఏపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు కానీ వాళ్ళకు కూడా హిందీ రానటువంటి సందర్భం. అవును. అలాగని వాళ్ళు గో బ్యాక్ ఏపీ అని అనలేదు కదా. అంటే అది సార్ చెప్తున్నా. ఇంతకంటే బలమైనటువంటి స్లోగన్లు నినాదాలు ఇచ్చాం సార్ అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని తప్పుదోవ పట్టించడం కోసం కొంతమంది దుర్మార్గమైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని సీమాంధ్రులు ఎప్పుడు కొట్టినోళ్ళు కాదు, తిట్టినోళ్ళు కాదు. మేము లగడ పార్టీ కానీ లేకపోతే లేదులేండి, ఏదో స్టేట్ బైఫర్కేషన్ అయింది కానీ టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నప్పుడు మీ పరిశ్రమలలో మా బిడ్డలు ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ చేశాం. దాని ద్వారా ఏమైంది, ఆఖరికి మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో నోటిఫికేషన్లు వేశాడు. మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఎస్ మేము ఒక ఉద్యమం మొదలుపెట్టాం, మీ కంపెనీలలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఏమంటారు ఎంతమంది ఉన్నారు ఏందనే లెక్కలు బయటికి మా పోరాటం ప్రభుత్వంతోనే కదా. జేఏసీలు ఏర్పరచుకుంటా ఉన్నారు. శ్యామ్ గారు, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, ఇందాక నుంచి నాకు తొలిచేస్తోంది. చెప్పండి. దాదాపుగా 4 రోజుల పాటు వర్క్ చేస్తేనే కానీ మీరు నెలకు 25,000 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి సందర్భం. సుమారుగా 24 రోజుల పాటు వర్క్ చేస్తే 6 రోజుల పాటు లీవ్లు ఉండి మీ యొక్క ఉద్యమ కార్యాచరణ ప్లాన్ చేసుకుంటారు. సో కేవలం 6 రోజులు, నెలకు 6 రోజులు ప్రజాక్షేత్రంలో ఉండి తాను పట్టినటువంటి నినాదాన్ని గలమెత్తినటువంటి తెలంగాణ శ్యామ్ ఒక్కడే ఎందుకు మీడియాకి అట్రాక్ట్ అయ్యాడు? ఇంతమంది మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి వందలాది వేలాది వాడవాళ్ళ ఉన్నటువంటి చాలామంది తెలంగాణ వాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా లైమ్ లైట్లో లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎత్తిన చెయ్యి కనిపిస్తుంది తప్ప వాళ్ళ ఫేస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం ఇక్కడ తెలంగాణ శ్యామ్ ఫేస్ ఒక్కటి మాత్రమే గడిచిన కొన్ని గంటల నుంచో, గడిచిన కొన్ని రోజుల నుంచో ఎక్కడో ఒక దళితుడిపై దాడి జరిగినటువంటి సందర్భం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ శ్యామ్ ఫేస్ మాత్రమే కనిపిస్తోంది. ఎందుకనంటే సార్ మోండా మార్కెట్లో ఏదైతే అది జరిగిందో అది జరిగినప్పుడు ఒక ప్రాంతీయవాదిగా అక్కడి నుంచి నేను బలమైనటువంటి వాయిస్, నేను బత్తుల రాంప్రసాద్ అనేటువంటి వ్యక్తి, సోషల్ యాక్టివిస్ట్, దళిత ఉద్యమాలలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ అన్న ఇంకొక ఆయన వెంకటేష్, ఇంకొక బ్రదర్ కూడా వెంకటేష్, మేము వెళ్ళి బాధితులను పరామర్శించి ఏం జరిగింది వాస్తవ విషయాలను అడిగి తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ప్రాంతేతరుడు వచ్చి ఎలా కొడతాడు పోయి మా ప్రాంతం వాడిని అనేటువంటి వాయిస్ని బలంగా వినిపించాం. ఆ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఛానల్ కేవలం 6 రోజులు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు సార్. వాళ్ళు అంతకుముందు కూడా ఉన్నారు, వాళ్ళు అంతకుముందు ఉన్నారు. నా గొప్ప నేను ఎక్కడ ఇప్పుడు అబద్ధం చెప్పట్లేదు. కరెక్టే సార్. నేను ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ అండి. 4 రోజుల పాటు నేను ఉద్యోగం చేసుకుంటేనే కానీ నా యొక్క బతుకు వెళ్ళదు. కేవలం నాకు 4 నుంచి 5 రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ సెలవుల టైంలోనే నేను యొక్క ఉద్యమాన్ని నేను చేపడుతూ వస్తున్నాను అని చెప్పినటువంటి తెలంగాణ శ్యామ్ ఒక్కరే ఫోకస్ అవుతున్నారు. ఇంతమంది తెలంగాణ 33 జిల్లాలు ఆ 33 జిల్లాల్లో వాడవాడల ప్రతి ఒక్కరు కూడా గోబ్యాక్ మార్వాడి అన్నటువంటి తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా. అంటే తెలంగాణ సమాజం అంతా ఐక్యమైంది. ఇప్పుడు ఏం పర్టికులర్గా తెలంగాణ శ్యామ్ వచ్చి వాళ్ళని ఉత్తేజపరచాల్సిన అవసరం లేదు, చెప్తున్నా, ఉత్తేజపరచాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కరే ఎందుకు ఫోకస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మాధవీలత మీద మీరు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక మానవతే రాయ్, ఇతని మీద చేసినటువంటి కామెంట్స్ మీద కావచ్చు, అయిపోయిందా మీ ఇద్దరి మధ్య ఇవి పరస్పర వైరుధ్య ప్రకటన కేవలం మాధవీలత అంటే ఆమె నన్ను ఏమంటారు ఏదో విషయంలో మాట్లాడి ఆమె గురించి అనవసరం, ఆమె గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. అంటే ఆమె గురించి అని పక్కన పెట్టండి, తనది బీజేపీ స్టాండ్లో మీరు ఏదైనా మాట్లాడచ్చు. తన గురించి ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఆవిడ ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. హైదరాబాద్ ఎంపీగా, బీజేపీ ఎంపీగా పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓటమి చెందారు. మరొక వైపు విరించి హాస్పిటల్ అని ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. నిజంగా ఆవిడ గురించి మీరు చేసినటువంటి కామెంట్స్ అయితే నిజంగా బీజేపీ శ్రేణుల్లో నిజంగా ఆగ్రహం వాళ్ళే తిడతా ఉన్నారు సార్. ఏమంటున్నాం అంటే ఇప్పుడు రాజకీయాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు వీటి మీద రాజకీయాలు చేయాలి. మతం చుట్టూ, కులం చుట్టూ ఏంటంటే రాజకీయాలు చేయడం? ప్రజలకు ఏం కావాలి? విద్య మీద కొట్లాడు. నిరుద్యోగులు అశోకనగర్లో రోడ్లు ఎక్కారు, వాళ్ళ పెద్ద ఎత్తున రోజు బంధులు, ధర్నాలు, సమ్మెలు ఇటువంటి చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడు. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. నిన్నగాక మొన్న నిజామాబాద్ పోటు రైతులు వచ్చి నిజామాబాద్కి వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ సమస్యల పైన కొట్లాడు, అంటరానితనం పైన కొట్లాడు, ఆకలి మీద కొట్లాడు, అణిచివేత పైన కొట్లాడు. ఇది ఏంటి మతం కులం చుట్టూ ఎవరో రోహింగ్యాలా ఎవరో ఉన్నారని చెప్పారు కదా. వాళ్ళు ఉంటే ఎవరు సార్ పట్టుకోవాల్సింది? వాళ్ళు ఉన్నారే అనుకో, వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరు సార్? కేంద్ర ప్రభుత్వంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. సహకరించకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా సహకరించారంటున్నారా అమ్మా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అదే కదా మేము ఖండించాం. ఎస్, నాకు ఇప్పుడు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా 100% అది మీరు చేసే తప్పు అని చెప్తాం కదా. పట్టుకోండి, నా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా. వాళ్ళని పట్టుకుంటే అందరికీ మంచిదే కదా. నేనేం నీ దగ్గరకు వచ్చి షాల్ వేసి దండేసి దండం పెడతా.
వాళ్ళందరికీ ప్రమాదమే కదా. కాబట్టి ఇది కాదు సమస్య. ఇక్కడ ఎదుర్కొంటేటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతున్నా వాటిని మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి లేవనెత్తాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ఆదరణ ఈ ఉద్యమం అంటే ఉద్యమానికి వస్తూ ఉంది. ఈరోజు నిన్నగాక మొన్న సార్ సోమాజిగూడలో మేధావులందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ జరుగుతుంది పేట బషీర్బాగ్లో. తెలంగాణ మేధావులు కదా. మన హరగోపాల్ సార్ ఏ పార్టీలో ఉన్నాడు సార్? లేడు కదా. ఆయన ఏం చెప్పాడు విన్నాడు కదా. పృథ్వీరాజ్ అన్న ఏ పార్టీలో ఉన్నాడు? కాదు కదా. అంటే ఆయన మాట్లాడితే 1 minute అండి. యాక్చువల్గా ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు అని అంటే ఆయన నిజంగా కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నారు. తెలంగాణ చరిత్ర గురించి ఆయనకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే 5 నిమిషాల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఆయనకు ఉంది. ఆయన పెద్దలు. సో ఆయనకు అన్నీ తెలుసు. సో నిన్నగాక మొన్న అదే చెప్పాను, 3 పదుల వయసులో లేనటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా తెలంగాణ ఉద్యమం ఇప్పుడేమో తెలంగాణలో ఉద్యమం కూడా ఏమీ లేదు. మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమ నేపథ్యంలో ఆయన తెర మీదకి వచ్చిన విధానం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా. కాలం కొంతమంది కంటది సార్. భగత్ సింగ్ ఉన్నాడు, నూనూగు మీసాల భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో దడగొట్టించాడు. ఏం భగత్ సింగ్ ఏమన్నా కోటీశ్వరుడా, ధనవంతుడా? పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టిన, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు కదా. యాస్ ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది, బ్రిటిష్ వాడు దోచుకొని పోతున్నాడు, తిరగబడ్డాడు. ఆ మాటకు వస్తున్నాను. అది బ్రిటిష్ పాలన. ప్రతి ఒక్కరిలో కూడా రక్తం పొంగినటువంటి సందర్భం. సో ప్రతి ఒక్కడు కూడా ఉద్యమకారుడై ఉన్నటువంటి సందర్భాలు అది. అవి ఎక్కడ కూడా స్వార్థం లేని ఉద్యమకారులను చూసాం. నేటి సమాజంలో స్వార్థపూరిత ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటిది చాలా పార్టీలు. ఈ పార్టీ నుంచి అంటే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళంటే ఈ పార్టీ వాళ్ళు అంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. ఆ అపవాదు కూడా తెలంగాణ శ్యామ్ మీద పడిపోయింది. అంటే అన్ని రంగాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు సార్. ఒక కులంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక ఉద్యమంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. రైట్. నా పర్సనల్గా నేనేమి అదే డబ్బుల కోసమో ఇంకో దానికోసం చేసే రైట్. నేనేమంటున్నా, చిన్న ఎవిడెన్స్ ఎవరికైనా పార్టీ ఫండ్ ఇస్తుందా తెలంగాణ శ్యామ్కి? ఏ పార్టీ అయినా పార్టీ ఫండ్ ఇస్తోందా? అలా ఇచ్చి మాట్లాడిస్తోందా? చెప్తాను సార్. అలా ఇచ్చినట్టు ఎన్ని బ్యాగులు వెళ్తున్నాయి తెలంగాణ శ్యామ్ ఇంటికి? రకరకాలుగా. ఓకే సార్, ఎన్ని బ్యాగులు వచ్చినా 100 రూపాయలు సరే. ఎస్, నాకు కావాలనుకుంటే నేను పనిచేసేటువంటి వ్యక్తులు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో, నా మంచి కూరేటువంటి మా అన్నలతోనో, అక్కలతోనో, చెల్లెలతోనో, చుట్టాలతోనో అడుక్కుంటా 100-50 కావాలంటే. కానీ వాళ్ళతో నాకు పోనీ అలా ఇచ్చినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి. నా బండారం ఏదో బయటపడుతుంది. అది మేమంటున్నది కాదు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అంటున్న సార్. నేను అంటున్నాను, ఈ రోజు ఇంతమంది ఇన్ని కులాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, ఇన్ని దాడులు చేస్తా ఉన్నారు, 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఒక్క నాయకుడు కూడా నన్ను ఆరోపించేటువంటి వ్యక్తులు వీళ్ళు ఖండించలేదు. ఈ హత్యలని మీరే చేపించారా? నేను అనాల్సి వస్తే ఎస్ మీరు ఏదో తమిళ పార్టీ అంటున్నారు. ఎస్, తమిళ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది? శ్యామప్రసాద్ ముఖర్జీ జనతాదళ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది కదా. అది ఎక్కడ బెంగాల్లో పుట్టిందా? మరి అదేమన్నా తెలంగాణ పార్టీనా? వైసీపీ పార్టీ ఉంది, దాని మూలాలు ఎక్కడి? ఆంధ్రప్రదేశ్. టీడీపీ పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది. అంత మాత్రాన ఒక పార్టీ, అదే మా పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళ సభ్యత్వాన్ని ఇచ్చేయండి స్పీకర్ గారితో మాట్లాడి లోక్సభలో. కాబట్టి ఇటువంటి కాదు సార్. మేమేమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారా? పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారా? మీరు ఎవరి వైపు ఉన్నారు? తెలంగాణ ప్రజల వైపా, వాళ్ళ వైపా? ఒకవేళ నేను చెడ్డవని అనుకుందాం సార్, ఈ ఉద్యమానికి ఎందుకు ఇంత బలం వచ్చింది చెప్పండి. నా వెనకాల ఎవరు లేరు సార్. ఓ బలమైనటువంటి వాయిస్ని మనం వినిపించడం ద్వారా అది పెద్ద ఎత్తున నన్ను పిల్లోడు అనేవాళ్ళు. మీకంటే చిన్నవాడిని వయసులో. ఎస్, పెద్దవాళ్ళకు కూడా నిజమే కదా పిల్లగాడు చెప్పేది అనేటువంటి మీరు చెప్పినటువంటి హరగోపాల్ సార్ ఎంత చక్కగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్ శ్యామ్ నువ్వు లేవనెత్తినటువంటి ప్రశ్న సరి అయినది అన్నారు. గ్రామాన ఎందుకు రకరకాల ఫోన్లు, అన్న మా దగ్గర ఈ కల్తీ జరిగింది, అన్న మా దగ్గర ఈ ఆధిపత్యం ఉన్నది, అన్న మా దగ్గర ఈ విధంగా చొరబడ్డారు. వాళ్ళని ఎవ్వరు వెళ్ళిపోమంటలేదు సార్. మా వాట కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఎంత యువ వక్త అని పిలవచ్చే మిమ్మల్ని. అంటే ఎంత షార్ట్ పీరియడ్లో ఇంత ఇలాగ అనర్ఘలంగా మాట్లాడడం అనేది అసమంజసం. ఇది నిజంగా అంటే చెప్తున్నాను. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణ అది సాధారణమైనటువంటి అంటే ఏదైనా రాజకీయ మూలాలు లైక్ అంటే మా ప్రాంతం నేను చెప్పాను, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం అది. బయ్యార మండలం, ఇల్లెందు
అంటే బయ్యారం వస్తుంది. ఇల్లెందు మండలం వినోబాబు నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు. మా నాయన రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా. మా నాయన తోడబుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. మా మేనత్త చనిపోయింది. మా బాబాయ్ ఒక ఆయన పేరు రామస్వామి, ఒక ఆయన పేరు వెంకన్న. ఇంకో మా మేనత్త కొత్తగూడెం పగిడేరులో ఉంటుంది. మా మేనత్త కల్పన. ఎటువంటి రాజకీయ మూలాలు లేవు వాళ్ళు, అంటే రాజకీయ మూలాలు లేవు. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. మేమే అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, లేకపోతే అంతకుముందు మా దగ్గర ఉన్నటువంటి తునికాకి పోరాటము, దొర భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడము, అసలు ఏంది అన్యాయం అనేటువంటి విషయాన్ని గ్రామ స్థాయిలోకి వెళ్ళి తెలుసుకోవడము, దాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లడము, మాట్లాడడం, పాటలు పాడడం. అద్భుతంగా పాటలు కూడా పాడేవాళ్ళం మేము తెలంగాణ ఉద్యమంలో. ఒక్క పాట అదే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు జయరాజ్ అన్నప్పుడు అదే బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను బతికి సచ్చే బాధ మాకున్నది బతుకు మారుతే చూడాల నాశున్నది బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను అనేటువంటి పాట జయరాధన అప్పుడే చేశాడు. నాటి చేనేత చేజారిపోతున్నది నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. కద్దరేసుకున్న నేతలు పనికి ఆడవాళ్ళు పాలమూరు వాళ్ళు పస్తులతో వలసెళ్ళిపోతున్నారు. ఎండిపోయిన రొమ్ము కెగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని తల్లి నవ్వుతున్నారా బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని ఈ తెలంగాణ పాలు దాగి ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తుల కోసమే జయరాధన ఆ రోజు పాట రాశారు. పాలు దాగు రొమ్మి గుద్దేటి కొడుకుల్ని పాతరయ్యాలనిపిస్తున్నది బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. మీరు అన్నారు కదా, నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గూనె పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలీసు టానలు పొగరు బట్టిన దొరల గడియలు, మిరుగుడు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. సీమాంధ్రులు ఇలాగే వలసొచ్చారు. ఆవు బర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో ఓటలు నడిపి భూములు జాగలు లీజుకు బొంది సర్కారండుత సేద్యం చేసి పచ్చళ్ళమ్ముతూ వచ్చారో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నారు నా తెలంగాణ జిల్లాలో అని ఇండైరెక్ట్గా రామోజీరావుని అంటే 1000 నాగలు పెట్టి దున్నిస్తాడు కేసీఆర్. 60 ఏళ్ళు ఈ విధంగా అయినా సరే అరే ఆంధ్ర అన్నలు కదా ఈ ఉద్యమాన్ని న్యాయమైన పోరాటం వాళ్ళది ఇచ్చేయండి అని చెప్పింది. ఆ సాంఘిక న్యాయం జరిగింది. ఫైనల్గా తెలంగాణ ఆవిష్కృతమైంది 2014లో. ఇది ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ పైన మీరు ఏమన్నా ఒక సాంగ్? నేనేమి ఇప్పటివరకు ఏం రాయలేదు సార్. మీరు చెప్పారు కదా గోరేటి రమేష్ అని, ఆయన పాట పాడాడు. నాకు అది కంప్లీట్ గా గుర్తులేదు సార్. మార్వాడి ఏదో మంది కొంప ముంచెటోడా మార్వాడి అనేది నాకు అంటే పూర్తిగా నేను విన్నాను కానీ నేర్చుకోలేదు. నో ఇష్యూ, మీకు టైం తీసుకున్నా అది మీ వాయిస్ కంప్లీట్ గా బాగుంది. మార్వాడి మంది కొంప ముంచెటోడా మార్వాడి మనదంతా నువ్వు దోషేటోడా నాకు కంప్లీట్గా గుర్తులేదు సార్. దానిపైన నేను విన్నాను, బట్ ఫోన్లో రావడం పెద్దవాళ్ళతో మాట్లాడడము. పాట అయితే నాకైతే పర్లేదు, దాంట్లో ఏమో పెద్దగా నాకేం బూత్ అనిపించలే. మరి పోలీసు వాళ్ళు కేసులు వీసులు ఇటువంటి ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ శ్యామ్ గారు, వాస్తవానికి మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం మీరు ఒక్కటి నుంచి మీ ఒక్క చెయ్యి కలిస్తే కాదు, పార్టీలను విమర్శించుకుంటూ పోతే కాదు, ప్రజలను తిట్టుకుంటే పోతే కాదు, చెయ్యి కలుపుదాం అన్నట్టుగా ముందుకు సాగితేనే. ఎందుకంటే మీరు సింగిల్గానే ఉన్నాను నా పోరాటం ఇదే అని అంటున్నారు. అలాగే పోరాటం సఫలం అవుతుందా? నేను సింగిల్గా లేను సార్. ఈ సభ అంటే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ఉద్యమం వెనుక. అదేలే 4 కోట్ల మంది ప్రజల్లో మీరు కూడా ఒకళ్ళని చెప్తున్నారు అంతే. మీరు ఈ మీడియా ఎవరికి రానటువంటి ఒక సదవకాశం గో బ్యాక్ మార్వాడి నినాదం మీకు కల్పించింది. అవునా కదా? గో బ్యాక్ మార్వాడి నినాదానికి సంబంధించి మీరు పార్టీలు విమర్శిస్తున్నారు, ఇదంతా విమర్శిస్తున్నారు. దీనివల్ల మీకు మైనస్ అవుతుంది తప్ప ప్లస్ ఎక్కడ అవుతుంది? ఇది అదే సార్. ఇప్పుడు మేము ఎక్కడ మా పార్టీని మేము తీసుకొని రాలే. కొంత ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము సమస్య మాట్లాడుతూ ఉన్నాం. ఈ పార్టీ గీటీ ఇది అలా అది ఇలా ఎందుకు మాట్లాడాలి? దీని ప్రజలు ఇప్పుడు నిన్న ఎల్బీ నగర్లో వైశ్యులందరూ రోడ్లు ఎక్కారు సార్. మీ ఛానల్లో కూడా వచ్చింది. ఓకేనా? పెద్ద ఎత్తున విశ్వకర్మ సంఘానికి సంబంధించిన నాయకులు మన ఛానల్లో డిబేట్లలో పాల్గొంటున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవరైతే పద్మశాలులు ఉన్నారో వాళ్ళు కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు.
అరే చెప్పులు కుట్టేటువంటి ఆయన ఎవరంటే మాదిగా అంటాడు. ఈ మాదిగా ఆయన చెప్పులు కుట్టేటువంటి ఈ కంపెనీ మాత్రం మార్వాడి ఆయనకు ఉంటుంది. అరే ప్రభుత్వాలు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి ఈ కులాలు ఏవైతే వ్యాపారాలు చేసుకుంటో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికస్తులకు మీరు వీళ్ళని ప్రోత్సహించాలని మేము ప్రభుత్వంతో కదా పోరాటం చేసేది. అదంతా బలంగా ప్రజల్లో ఉన్నది వాస్తవమే కదా అనేటువంటిది. కాబట్టి ఇటువంటి ఏదైతే అంటే ఒక వివాదం వచ్చినప్పుడు లేకపోతే ఒక ఘర్షణ జరిగినప్పుడు నినాదం ఎక్కుపెట్టడం కాదు. ఆల్రెడీ వాస్తవ పరిస్థితులు మీరు అధ్యయనం చేసుకుంటూ ఉంటున్నారు. మనకి ఇక్కడ తెలంగాణలో అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఒకప్పుడు ఆనాడే మీ గళాలు పెంచాల్సింది కదా అనేది చాలామంది ప్రజాస్వామికుల వాదనగా తెలుస్తోంది. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు అంటే ఒక దళితుని కొట్టారనో లేకపోతే గోరెటి రమేష్ని అరెస్ట్ చేశారనో అంతకుముందు జరిగిన ఎగ్జాంపుల్స్ ఉద్యమాలు మీకు చెప్పాను కదా సార్. అంతకుముందు మొన్న జరిగింది సార్, ఇది 1 month బ్యాక్. కానీ ఇప్పుడు జనాలకి చేరింది గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది జనాలకి చేరింది ఇప్పుడే కదా. అక్కడి నుంచి అని అనుకుంటారు. అంటే అక్కడి నుంచి మనం బలంగా లేవనెత్తాము. అంతకు ముందు నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం సార్. మేము ఏమన్నామంటే అంతకు ముందు నుంచే మనకు వీళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో పాటలు పాడిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, రోడ్లు ఎక్కిన వాళ్ళు, పెట్రోల్ రేటు పెరిగినా, డీజిల్ రేటు పెరిగినా, మంచినూనె రేటు పెరిగినా, ఏదైనా సామాజిక అంశం ఏదైనా ఇష్యూ జరిగినా పాడేటోళ్ళు ఆడేటోళ్ళు అంతా ఎవరు ఉంటారు సార్? మెజారిటీగా తెలంగాణ ప్రజలు, ఉద్యమం చేసేటువంటి వ్యక్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. సరే ఓకే, కొంత ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వ్యక్తులు, వరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఉంటారు, మేము కాదనట్లే. కానీ మేమేం క్వశ్చన్ చేసామంటే మీరు ఎక్కడున్నారు, ఏ ఉద్యమాలలో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు మీ వాళ్ళు అమరులయ్యారు? మా శ్రీకాంతాచారి మంటల్లో మాడి మసైపోయాడు. ఎవరి కోసం? మీకోసం కాదు కదా, తెలంగాణ బిడ్డల కోసం కదా. కాబట్టి పోరాటం మా నెత్తూరులో ఉంది, పోరాటం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎస్, మీరు అణిచివేస్తే తిరగబడతాం. మీరు ఆ రోజే కనుక ఖండించి ఉంటే ఇష్యూ జరిగినప్పుడు ఇన్ని అట్రాసిటీస్ జరిగినాయి, ఒకటైనా ఖండించారా? సంబంధం లేకుండా ముడి పెడతారు. ఏదో నాగరాజును చంపినప్పుడు ఎక్కడికి పోయారు? అవును, నాగరాజు అనేటువంటి పిల్లోని ఒక ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు ముస్లింలు చంపేశారు, రైట్, దాన్ని మేము ఖండించాం. వాళ్ళ బ్రదరే చంపేశాడు. మరి మిగతా 123 కుల దురాంకార హత్యలు లెక్కలు ఉన్నాయి మా దగ్గర, ఎందుకు ఖండించలేదు? హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి ఏ మల్లేష్ కాదా హిందూ? మాలబంటి కాదా హిందూ? నాగమణి కాదా యాదవ్ బిడ్డ? ఇబ్రహీంపట్నంలో పోలీస్ కానిస్టేబుల్ని చంపారు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది ఆ మధ్యకాలంలో. వీళ్ళు కాదా? నేను ఒక లైన్ మీద అన్ని ఉద్యమాలు నేనే చేయగలుగుతానా సార్? ఇంకా వీళ్ళెందుకు? శ్యామ్ గారు, ఒక విషయం, బీజేపీ ఉంది, దానికి స్టాండ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, దానికి స్టాండ్ ఉంది, మరోవైపు బీఆర్ఎస్ ఉంది, దానికి స్టాండ్ ఉంది, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అవి అసలు మనుగోళ్ళు లేని లేవు. ఏ పార్టీ భావజాలం మీకు నచ్చింది? నాకు సెక్యులర్ భావజాలం బాగా నచ్చింది సార్. సెక్యులర్ భావజాలం అంటే ఏముంది మీకు? సెక్యులర్ ప్రతిదాన్ని కించపరుస్తూనే ఉన్నారు కదా. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజకీయంగా విమర్శిస్తాం సార్. నా భావజాలం సెక్యులర్ భావజాలం. రాజకీయ పార్టీ కూడా సెక్యులర్ భావజాలం అనేది అంటే మంచి ప్రజలకు కులం మతం చూడకుండా ఆ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అందించేటువంటి నాయకులు వాళ్ళు బీజేపీ వాళ్ళు అయినా సరే నాకు ఇష్టమే, ఓకేనా. కానీ కులం కోణంలో, మతం కోణంలో ప్రజల్ని చూసి విడదీసి మీ రాజకీయాల పబ్బం గడుపుకోవాలనుకునే వ్యక్తులు కానీ పార్టీలు కానీ నాకు నచ్చవు. నాకు సెక్యులర్ భావజాలం అంటే ఇష్టం. ఎస్, గుజరాతీ అన్నలు ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళని ఏమంటున్నాం, మేము ఏమంటలేదు కదా. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఏ వాదంతో మొదలైంది సార్? హిందుత్వవాదంతో మొదలైందా? క్రైస్తవవాదంతో మొదలైందా? ముస్లిం వాదంతో మొదలైందా? నాస్తికవాదంతో మొదలైందా? తెలంగాణ అటువంటి వాదంతో కదా మొదలైంది. దానికి ఏ భావజాలం ఉంది? తెలంగాణ భావజాలం కదా ఉన్నది. ఎస్, మా భావజాలం కూడా ఇదే. వ్యాపారం కదా ఇక్కడ జరిగే, ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారస్తులు కదా. స్థానిక వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు సార్. నీకు మీకు కాల్ రికార్డ్స్ పంపిస్తాను నాతో మాట్లాడినటువంటి వ్యక్తులే. నేను పుట్టించిందో, నేను మొదలుపెట్టిందో నాతో అంతమయ్యేదో కాదు సార్. నన్ను చంపుతాను, పొడుస్తానంటే ఏమొచ్చిందండి నాకు అర్థం కాదు. ఆ థ్రెట్స్ ఏమైనా వచ్చాయి ఇప్పటికి? ఇదే చెప్తున్నారు కదా, మార్వాడీస్ మినహా మిగతా పార్టీల నుంచి ఏమైనా వచ్చాయి? రాజకీయ పార్టీలు అయితే నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీసులు తీసుకొని రమ్మన్నారు, వెళ్ళాను, విచారణకు సహకరించాను. వాస్తవ విషయాన్ని మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసుకోండి బ్రదర్, ఏదైనా ఉంటే మీరు ఒకదానికి ఒక పద్ధతి ఇది ఉంటుంది అని చెప్పాడు. కొన్ని చెప్పకూడదు అడిగినటువంటి విషయాలు నేను చెప్పాను. ఎక్కడ ఉంటావు, ఏంటి, పేరేంటి, ఊరేంటి, కులం ఏంటి, మతం ఏంటి అన్నీ అడిగితే వాళ్ళకి అన్ని వివరంగా చెప్పాను. ఇలా మాకు అన్యాయం జరిగింది సార్, అంచేత నేను గలమిప్పాల్సి వచ్చింది. ఇది నేను చేసింది కదా సార్ పెద్ద ఎత్తున ఇదనంటే ఆయనని పొద్దున్నే రమేష్నేమో షార్ట్ మీద ఉండగా ఎత్తుకొని వెళ్ళారు. గోరెటి రమేష్ మీద నా చేతిన పొద్దున్న వాళ్ళ కొరియర్ వచ్చిందని చెప్పేసి సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు తీసుకొని పోయారంట. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున
ఇది రాగానే ఇది అన్యాయం అక్రమం మేమేమన్నా దేశద్రోహులమా, మేమేమన్నా తీవ్రవాదులమా, దేశాన్ని చూసి బ్యాంకులు లూటీ చేసిపోయినట్టు దొంగలా మేమేమన్నా, మమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అన్యాయం మీద కొట్లాడేటువంటి వ్యక్తుల్ని పైన మీరు ఉక్కు పాదం మోపి కేసులు పెట్టి దుర్మార్గంగా గొంతు నొక్కేయాలని చూస్తే తెలంగాణ సమాజం వేరు సార్, డిఫరెంట్. మేము అక్కడి నుంచి ఇప్పుడు మీరే అన్నారు శ్యామ్ గారు అని, చిన్న వయసు అని. ఎస్, మేము బాధల నుంచి వచ్చినాం సార్. వాళ్ళు తెలుసుకోమని మేము స్లమ్లో పుట్టాము, మాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి ఆకలి బాధలు, అవమానాలు, ఎన్నో అవమానాలను మేము ఎదుర్కొని వాళ్ళం కదా. మా 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 వర్గ ప్రయోజనాల గురించి మేము పనిచేసుకోకూడదా, గలమిప్పకూడదా? ఏం దేశభక్తి గురించి మాట్లాడతారు వీళ్ళు, నాకు అర్థం కాదు. దేశంలో బార్డర్లో చచ్చిపోయేది మొత్తం మా బిడ్డలే. మొన్న చనిపోయాడు కదా ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ ఎవరు? కుల కోణంలో చూస్తే కనుక మీకు దేశభక్తి ఉంటే కనుక చాలామంది మేధావులు చెప్తున్నారు, తీయండి లెక్కలు, బార్డర్లో ఎంతమంది ప్రాణాలు ఈ దేశం కోసం అర్పించారో కింది వర్గాల వాళ్ళే. మేము అన్నాం ఎప్పుడైనా, వీర జవాన్ సచిన్ చనిపోయాడండి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను. సచిన్ జాదవ్ అని చనిపోయాడు అప్పుడు, మురళీ నాయక్ చనిపోయినప్పుడే. బాగా ఇంటికి వెళ్ళి వచ్చాము మేము, ఉండడానికి ఇల్లు కూడా సరిగలేదు మన జవాన్కి. అది మనం చెప్పుకుంటున్నాం కానీ వాస్తవానికి దేశ సరిహద్దుల్లో కూడా రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్కి సంబంధించి ఇంటికి ఒకళ్ళు ఉంటారు. అవును, అవునంటారు కాదంట. 100% అవును. మరి అటువంటిప్పుడు వాళ్ళ దేశం భక్తి ముందు మంది అంటే మనకి అవకాశాలు రిక్రూట్మెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఇదంతా పక్కన పెడదాం. కాదు సార్, దేశభక్తి కొన్ని రాజకీయాల పార్టీ సొత్తా కాదు కదా. ఈ దేశ మూలవాసులం కదా మేము. మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి భారత రాజ్యాంగం రచించాడు కదా, ఆయన గురించే మాట్లాడుతున్నారు కదా. మేము అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కదా, మమ్మల్ని ఎందుకు అవమానించాలని చూస్తారు? శ్యామ్ గారు, మీకు ఒకటి అర్థమవుతుందా? చెప్పండి సార్. గోరేటి రమేష్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి సార్ ఆమనగల్ స్థానిక వ్యాపారులు 18న బంద్కు పిలుపునివ్వడం, పోలీసులు వార్న్ చేయడంతో ఆ బంద్ను వెనక్కి వాయిదా వేసుకోవడం కూడా జరిగింది. అవును సార్. సో మార్వాడీలు గెలిచారా, లేకపోతే మీ నినాదం గెలిచిందా, ఓడిపోయిందా? అక్కడ కూడా సార్ ఓటమి గెలుపులు అనేటివి ఏమంటారు, ఒకసారి మనం నిర్ణయించలేము సార్. అక్కడ స్థానిక వ్యాపారస్తులు తిరుపతి అన్న అని చెప్పేసి చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ అమ్మన్గల్ వ్యాపారస్తులు, మార్వాడి వ్యాపారస్తులు ఇరు వర్గాలు కూర్చొని సమస్యని సామరస్యంగా, రైట్ మీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందామని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఎందుకు? ఈ ఉద్యమం లేవబట్టే కదా. ఒకవేళ ఈ ఉద్యమం లేకపోతే కనుక ఆ సమస్య పరిష్కారం అయ్యేదా? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్యను లేవనెత్తాము, మంచి జరుగుతుంది, జరగనియండి. విద్యార్థులు ఇప్పుడు 22వ తారీఖు మొత్తం బంద్కు పిలుపునిచ్చారు. ఓజు చేసి ఎన్నో ఉద్యమాలు చేశారు వాళ్ళు, రైట్. వాళ్ళ ద్వారా ఉద్యమం బలపడి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతాయి, మంచిదే కదా. దాంట్లో మార్వాడీలకు జరిగిన ఎవరెంత దినాలో మనకెంతనో మనం ఎంతనో మనకంతా, అంతేనా సార్? మన వాట కోసం మనం కొట్లాడడం తప్ప. అలా అనుకుంటే కుల ఉద్యమాలు ఎందుకు జరిగినాయి? మరి మొన్ననే వర్గీకరణ ఉద్యమం జరిగింది, ఎందుకోసం? వాటా కోసమే కదా. ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతుంది కదా. మార్వాడీలు అందరూ కూడా తెలంగాణ క్షేమ, అసలు మార్వాడి తెలంగాణ వాసే కాదని అంటున్నారు. ఆధార్ కార్డు ఇప్పటిదాకా చెప్పాను సార్, మీకేమనిపించింది నాతో మాట్లాడే? అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఒకసారి ఇదే వేదికగా చెప్పేసి ఒకటి సార్, ఇగో తమిళ పార్టీలో ఉన్నంత మాత్రాన తమిళ వాళ్ళు అయిపోరు. అలా అనుకుంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నా దృష్టిలో బెంగాలీ వాళ్ళ, మీరు ఈ రాష్ట్రం వాళ్ళు కదా, గుజరాతీ వాళ్ళ. బీజేపీ మూలాలు వేరులేండి, అది ఎక్కడ ఒడిశా ఇవన్నీ కలిపి. సరే అది ఎక్కడ పుట్టిందో అక్కడ అవుతారా? కాదు కదా, ఇదంతా తప్పుడు వాదన సార్. నేను ఏం చెప్తున్నాను, పార్టీ అక్కడదే. మా నాయకుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు. తోలు తిరుమల గారు తమిళనాడు నుంచి వచ్చాడు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. చిదంబరం ఎంపీ ఆయన, ఇప్పుడు చాలా పెద్ద నాయకుడు ఆయన. భార్య పిల్లలు లేరు, స్వార్థ ప్రయోజనాలు లేవు. మాన్యవరి కాంశీరామ్ సార్ తర్వాత అంత బలమైనటువంటి నాయకుడు ఆయనే. గొప్పోడు, ఎవరిని ఏమన్నాడు. ఆయన గురించి తెలుసుకోండి. ఊరికే మీరు తప్పుడు ప్రచారం చేసి మా పార్టీకి ప్రచారం కల్పిస్తుంటే కల్పించండి సోషల్ మీడియాలలో. మేము ఎందుకు వద్దంటాం? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో తెలంగాణ శ్యామ్ కూడా ఒకరు. అంతే. అతను ఈ ఉద్యమానికి ఏమన్నా టైం ఫ్రేమ్ పెట్టుకున్నారా? గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి అంటే ఇలా నినాదం చేసుకుంటూ నెలకి 24 రోజులు ఉద్యోగం చేసుకుంటూ 6 రోజులు ప్రజల్లో ఉంటూ అవకాశం వస్తే మీడియా ముందుకు వస్తూ ఇలాగే జరుగుతూ ఉంటుందా? శ్యామ్ కార్యాచరణ ఎలా ఉంటుంది? మంచి ఆలోచన సార్. మేమేమంటున్నాం అంటే కంప్లీట్గా ఇల్లుని కుటుంబాన్ని మీరే అన్నారు. ఉద్యమం చేస్తే మీకు డబ్బులు ఎక్కడి అంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యమం మిమ్మల్ని అడిగాను. ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న. అడగడంలో తప్పలేదుగా. అడగడంలో తప్పలేదు సార్. ఇప్పుడు నేను కంప్లీట్గా ఉద్యోగం వదిలిపెట్టి 24 గంటలు ఉద్యమం అనేది తిరిగాను అనుకో, నాకు భూమి ఎవరు పెట్టాలి? అవకాశం దొరికినప్పుడు ఏమంటారు, సభలకు నా పాత్ర కావాల్సినప్పుడు 100% ఒక జేఏసీగా ఏర్పడతాం. నేను గతంలో పనిచేసినప్పుడు కూడా, ఎలక్షన్లో పనిచేసినప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నాను. ఉద్యోగానికి సెలవు పెట్టుకుని నా పర్సనల్ జీవితాన్ని సెలవు పెట్టుకొని నాకు తెలిసినటువంటి శ్రేయోభిలాషులు, మిత్రులు,
ఎవరో ఉంటారు అన్నలో అక్కలో తమ్ముడు మంచిగా పని చేస్తాడని 5-10 సహాయం చేస్తే వాళ్ళ సహాయం తీసుకొని ఉద్యమం చేసాం, అనేక రకాల ఉద్యమాలు అలాగే మళ్ళీ చేస్తాం. అంతే తప్ప కానీ కంప్లీట్గా కుటుంబాన్ని వదిలేసి సమాజ సేవ చేయాలంటే మీరు ఎంచుకున్నటువంటి నినాదంతో మీకు జీవన భృతి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే కొంతమంది విషయాల్లో జరిగిన ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు సదరు కంపెనీ ఉద్యోగిని తొలగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది న్యాయమైనటువంటి పోరాటం సార్. అంటే కంపెనీ పైన ఎవరైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది, ఉద్యోగం మానేస్తా దాన్ని ఏమన్నా అప్పుడు తెలంగాణ ప్రజలు గోవ పెడతారు నాకు. అరే ఏమంటారు గాదిన్నయ్య లాంటి వాళ్ళు చాలాసార్లు ఆలోచించాను. ఇన్న పేరు కూడా ఎందుకు చెప్తున్నా కేసీఆర్ గారు నడుపుతున్నటువంటి బండికి ఈఎంఐ లేకపోతే అప్పు తెచ్చి కట్టినామని చెప్పిండు. అయినా సరే సక్సెస్ఫుల్ నాయకుడు అయినా కాలేదా? నేనేమంటున్నాను సార్, పెద్దవాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు, అలాగని నా ఉద్యమంని నేను చిన్నగా చేసుకోవట్లేదు. ఓకేనా? ఇది నా ఉద్యమం కాదు సార్, ప్రజల ఉద్యమం. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వాదన ఉందో దాన్ని తెరపైకి తీసుకొని వచ్చాం అంతే. ఎస్ 100%. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం మేధావులు అందరూ కూర్చున్నారు. ఒకటే సింపుల్ చెప్తాను సార్ మీకు. మందకృష్ణ అని ఉన్నాడు సార్, అద్భుతమైనటువంటి దివనాయకుడు. ఏ నేపథ్యం ఏం చదువుకున్నాడు సార్ మందకృష్ణ? పెద్దగా ఉన్న పిహెచ్డి చేశాడా? సక్సెస్ఫుల్ ఉద్యమకారుడు. సామాజిక అంశాల మీద సామాజిక సక్సెస్ఫుల్ ఉద్యమకారుడు మందకృష్ణ. సామాజిక అంశాల మీద స్పృహ ఉండాలి. సరే అది నచ్చేటోళ్ళు నచ్చుద్ది, నచ్చని వాళ్ళకి నచ్చదు. అవును, కాదని అంటలేవు కదా. ఆర్ కృష్ణ ఉన్నాడు, సక్సెస్ఫుల్ నాయకుడు. అవును. చదువుతోని ఉద్యమానికి ఉద్యోగానికి దానికి దీనికి సంబంధం ఉండదు సార్. ఎందుకు సార్ మన ఉద్యోగం చేసుకుంటూ కూడా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు లేరా? చేయట్లేరా? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి తప్పులు ఏమిటి అంటే, ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మీ నినాదం ఆగట్లా. అవును సార్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన తప్పుదాలు ఏంటి? ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరుగుతున్నటువంటి తప్పులేంటి? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు విద్యార్థులు రోడ్డు ఎక్కారు, వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ రకరకాల విషయంలో మద్దతు ధర కానీ ఇట్లా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ వీళ్ళు చేసిన లగచర్ల రైతుల పైన అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి వాళ్ళ జైల్లోకి పంపించి బేడీలేసి ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం కానీ, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు. ఉచిత బస్సు పెట్టడం ద్వారా ఆటో కార్మికులు అందరూ రోడ్లు ఎక్కారు. పెట్టడం మంచిదే కాదంటే, మరి ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. అలా క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ రాష్ట్రంలో కదా, కర్ణాటక ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతుంది. అది పక్కన పెడదాం. వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఓడిపోయిన ఆయన గురించి మనకి ఇక్కడనే కాదు, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు ఉంది సార్. మరి పంజాబ్ లో ఉంది, ఢిల్లీలో ఉంది ఉచిత బస్సు. సో అక్కడ గవర్నమెంట్లు ప్రజలు వేస్తారు తీర్పు. అది ఒక ఉద్యమగాడు నినదించినది మాత్రాన జనాలు డిసైడ్ అవ్వరు. వాళ్ళకి మంచి జరుగుతుందని అంటే కనుక ఓటు వేస్తారు. అదే సార్ నేనేమంటున్నానంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాదు. వాళ్ళిద్దరు అధికార ప్రతినిధులు, ఆ పార్టీలు ఈ పార్టీ ఏం చేసింది ఆ పార్టీ ఏం చేసింది వాళ్ళు చెప్పుకోవాలి. నా అభిప్రాయం అని అంటే ప్రజా అభిప్రాయం, నా అభిప్రాయం. అంటే నేను అనేది గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ముందడుగు వేయలేదా, ఇప్పుడు మళ్ళీ రేవంత్ ప్రభుత్వ పాలనలో తిరుగుగమన బాట పట్టిందా అనేది నా ప్రశ్న. ఒకటి సార్, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో బాగుందా బాగాలేదంటే, బాగుందంటే నన్ను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బాగాలేదంటే ఏమంటారు కాంగ్రెస్ అంటారు. ఉద్యమగాడికి ఓపెన్ గా మాట్లాడే సత్తా ఉండాలి. నాకుంది. చెప్తున్నాను, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కానీ దాని మీద అనేక రకాలమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కదా మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ దానికి మళ్ళీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 670 పేజీల నివేదికతో ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. సచివాలయం, ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. ఆయన సచివాలయం కట్టాడు. ఎవరో తెచ్చినటువంటి వ్యక్తులు కాదు కదా. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలన, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం, 3 ఎకరాల భూమి, ఓకేనా, కుల సంక్షేమ భవనాలు కడతా, ప్రతి కులానికి సామాజిక న్యాయం చేస్తా, ఇటువంటి దళిత బంధు కేవలం దళితులకైనా మిగతా వర్గాలకు లేదా అనేటువంటి ఇది వచ్చినప్పుడు రకరకాలుగా ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అయ్యాడు అనేటువంటి వాదనని బలంగా ప్రజలకు నమ్మట్లేదా తెలంగాణ వాదన అంటే వాస్తవమే కదా. చెప్పండి, వాస్తవమే కదా. ప్రజల్లోకి రాలేదు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు, ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. దాన్ని సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎవరు పరిమితం అయ్యాడంటే బీఆర్ఎస్ వాదన వాడు యూజ్ చేయకూడదు. మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చెప్పాలని అంటున్నా. అర్థం కాదు సార్, మీరు ఏదైతే మనసులో ఉందో అదే చెప్పాలి. అదే ఉద్యమగాడి లక్ష్యం. ఒకటి సార్, బీఆర్ఎస్ అయితే వాదన ఉంది, ఇది ఉంది, తెరచాటు మాటలు వద్దు. రాజకీయాలలో ఫెయిలియర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి సార్. యు ఆర్ నాట్ పొలిటికల్ పర్సన్. నేనేం పెద్ద చెప్తున్నారు, నేను రాజకీయ విశ్లేషకుని కాదు. ఓకేనా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినా వాళ్ళు చెప్పుకోవాలి సార్. ఇప్పుడు నన్ను ఎందుకు ప్రజల మధ్య ఇరకటంలో పెడతారు? నేను పెట్టట్లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఓపెన్ గా చెప్పండి.
ఎందుకంటే ఉద్యమకారుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఓపెన్గా చెప్పడం, కాంగ్రెస్ బలమైన వాదన వినిపిస్తోంది, ఇలా జరుగుతోంది, ఈ యుద్ధం అంటాను నేను. ఓకే, ఏం చెప్పమంటారు మీరు మనసులోనే చెప్పండి. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంటే ఇంత ప్రత్యేక రాష్ట్రం సాధించాను నేనే అని చెప్పుకుంటున్నారు ఆయన కేసీఆర్. ఆల్రెడీ ఇప్పటికే అదే మాట పడుతున్నారు. మరి ఆ రకంగా డెవలప్మెంట్ జరగలేదా 10 ఏళ్ల పాలనలో? ఇంకా నిరసన గలం వ్యక్తం అవ్వడానికి కారణం ఏమిటి? ఇంకా మార్వాడి గో బ్యాక్ అనొచ్చు, రేపు రోహింగ్యాలు గో బ్యాక్ అని వేరే వాళ్ళు అనొచ్చు. చెప్తున్నా అదే సార్, జరగాల్సినటువంటి న్యాయం ఇంకా జరగనప్పుడు ఎక్కడో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు సార్. మేము వ్యక్తులు వెళ్ళిపోమంటలేదు సార్, మేము ఏమంటున్నాం, ఇక్కడ ఒక వ్యవస్థ దెబ్బతింటా ఉంది కంప్లీట్గా, వ్యాపార వ్యవస్థ కానీ కుల సమాజం కానీ నష్టపోతుంది అనేటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఎస్, మీరు అన్నట్టు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలన బాగాలేదా అని అంటే, స్టార్టింగ్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో మన కార్పొరేట్ 150 కార్పొరేట్ సీట్ల అదే అనుకుంటా, ఎగ్జాక్ట్ నాకు పర్టికులర్ ఫిగర్ తెలియదు. అద్భుతంగా వీళ్ళకి జస్ట్ తెలంగాణ పేరు చెప్తే బంపర్ మెజార్టీతో గెలిచేవాళ్ళు. తర్వాత తెలంగాణ నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మలుచుకున్నావో అప్పుడే ప్రాంతీయవాదిగా కేసీఆర్ ఏమంటారు పతనం అయిపోయాడని చెప్పేసి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున వేర్లేండి. అంటే టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ గా మార్చి తన అస్తిత్వాన్ని కోల్పోయాడు అనేటువంటి చేశాడు. నేను ఏమంటున్నా, మనం చాలా చిన్నవాళ్ళం, దాని గురించి విశ్లేషించాడు. నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా అవసరం లేదు. కేసీఆర్ ఉద్యమాల బాట పట్టడం ఏమిటి? వచ్చి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించినటువంటి కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని మన తెలంగాణ శ్యామ్ అభిప్రాయపడుతున్నారా? ఉన్నది. కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి మంచి పని చేశాడు అనేటువంటి ఒక మంచి ఇదైతే ఉన్నది. మహిళలకు కానీ లేకపోతే దళిత బంధు ఇవ్వడం కానీ ఇటువంటి మంచి పనులు చేశాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టాడు, సచివాలయం కట్టాడు, లేకపోతే ఏమంటారు ఐటీని ఇది చేశాడు అనేటువంటి అద్భుతమైన. ఎందుకంటే నేడు రేపు మళ్ళీ కేసీఆర్ సమక్షంలో మీరు పార్టీ కండువ నేను ఏ కండువ కప్పుకోను సార్. నేను కేసీఆర్ కండువ కప్పుకోను, రేవంత్ రెడ్డి కండువ కప్పుకోను, బీజేపీ కండువ కప్పుకోను. నేను ఒకటే స్టాండ్ మీద ఉంటాను. నా గురించి చాలా మంది చాలా తక్కువ తెలుసు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా బతికేటువంటి వ్యక్తిని. నా ఏమంటారు నా నిజాయితీ ఏంటనేది చాలా మంది ప్రజలకు తక్కువ తెలుసు. చివరిసారిగా ఒక ప్రశ్న చెప్పండి సార్. తెలంగాణ శ్యామ్ బొట్టు పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నారా? ఈ మధ్యలో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి బొట్టు. నేను ఏం చెప్తున్నాను, బొట్టే మీకు ప్రాబ్లం అయితే నేను వివాదానికి ప్రాధాన్యం ఉంది సార్. ఇక్కడ సమస్య మతమా కులమా నేను స్పష్టంగా చెప్తున్నాను. బొట్టే నేనేమంటున్నాను, మీకు ఏం కావాలి అసలు వీళ్ళకు ఇలా పెట్టుకునేటువంటి వాళ్ళకు? పెట్టుకుంటేనో పెట్టుకోలేదంట. ఇది నా మాట కాదు, అదే తెలుసు సార్. నేను సింపుల్ గా చెప్పాను. కొంతమంది అనుమానాలను సింపుల్. ప్రొఫెసర్ కాశీం ఉన్నాడు. ఏం పేరండి చెప్పండి? ఏ సామాజిక వర్గం అయినది? దళితే కదా. కాశీం ముస్లిం పేరు, అంత మాత్రాన ముస్లిం అయిపోయాడా? స్టాలిన్ అని పేరు ఉంది. పేరు ఎక్కడో విప్లవకారుడి పేరు స్ఫూర్తిగా పెట్టుకున్నాడు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? ఆయన హిందూ కాదా? స్మృతి ఇరానీ ఉన్నది. ఎక్కడి మూలాలు ఎక్కడి పేరు ఎక్కడిది? పేరుకు నక్కకు నాగలోకానికి సంబంధం లేకుండా మాట్లాడి సమస్యను పక్కదోవ పట్టిస్తా అంటే తెలంగాణ ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. అంటే హిందూ సమాజాన్ని రెండుగా చీల్చే కుట్ర చేస్తున్నాడు తెలంగాణ శ్యామ్. సరే సార్, మీరు కొంతమంది వాదన. సరే సార్, ఇప్పుడు మీరైతే కలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. మీ ఈ ఉద్యమానికి బలమైనటువంటి ఆదరణ అన్ని సంఘాల నుంచి మద్దతు వస్తుంది కదా. మీరే ముంగడబడి ఈ ఉద్యమాన్ని బలపరచండి. సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నామని ఇలా విమర్శించే వాళ్ళు ముంగడబడి నడపండి. మేము వద్దంటలే కదా, మీరు నిలబడండి. మీ స్పష్టంగా మీరు పెట్టుబడిదారుల వైపు నిలబడ్డప్పుడే మీ వైఖరి అర్థమైంది. మీరు కొనమంటున్నారు ఎవరి దగ్గర? మీరు నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ పెట్టమా, ఇక్కడున్న పద్మశాలి చేనేత కార్మికుడి దగ్గర కొనమని చెప్పాలి. గుజరాత్, సూరత్, మార్వాడి, రాజస్థాన్ షాపులు కొనమని చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాళ్ళ తరపున ఉన్నావు. నువ్వు తెలంగాణ ఎంపీవా లేకపోతే గుజరాత్ ఎంపీవా? నువ్వు తెలంగాణ ఎమ్మెల్యేవా గుజరాత్ ఎమ్మెల్యేవా? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయాలి. ఇక్కడ కులాలు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ తరపున మాట్లాడవు. వాళ్ళ తరపున ఎందుకున్నావు నువ్వు? బాధింపబడేది మేము కదా, రోధించేది మేము కదా, ఇబ్బంది పడేది మా వాళ్ళు కదా. కాబట్టి వీళ్ళందరూ ఎవరు సార్? పద్మశాలను ఎవరు? చేనేత మన స్వర్ణకారులు ఎవరు? వడ్ల పని చేసేటోళ్ళు ఎవరు? నాగలు చేస్తారు, మనకు ఐడియా ఉంది కదా. చేసేవాళ్ళు ఎవరు? శిల్పి, బొమ్మల్ని తయారు చేస్తారు కదా, వాళ్ళు ఎవరు? వైశ్యులు ఎవరు? మాదిగలు ఎవరు? ఈ సబ్బండ కులాలు ఎవరు? చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాళ్ళెక్కుడు తప్ప మిగతా పనులన్నీ చేశారు. అవి రెండే బాకీ ఉన్నాయి. మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు బినామీల పేరుతో పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరు ట్యాక్సులు కట్టండి, నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మండి, ప్రజలకు సేవ చేయండి, మాలో భాగంగా అండి, అన్నలదమ్ముల్లాగా మమ్మల్ని చూడండి, మమ్మల్ని కొట్టకండి, తిట్టకండి, బెదిరించకండి. ఇక్కడనే ఈ సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించండి, మీ సంస్కృతి సాంప్రదాయాలను మీరు ప్రేమించుకోండి, ఈ నేల మీద ప్రేమను పెంచుకోండి.
ఎస్, ప్రాంతీయవాదిగా ఇది నా వాదన. ఆల్రెడీ ఇప్పటికే మీరు ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీల్ని హెచ్చరించినటువంటి మీరు, ఓ ఫోన్ కాల్స్ కావచ్చు, అనేక మీడియా వేదికల మీద కావచ్చు, అంటే గో బ్యాక్ మార్వాడి నినాదంతో ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక జేఏసీ నా ఒక్కడి నిర్ణయం కాదు, అంటే ఒక మాటతో వాళ్ళు వెళ్ళిపోవడం ఉండదు. అవును. ఇక్కడ నుంచి రోహింగ్యాలు వెళ్ళిపోవాలన్నా దానికి ఒక గవర్నమెంట్ నుంచి ఒక పర్టికులర్గా విధి విధానాలు గైడ్లైన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే గో బ్యాక్ మార్వాడి అంటే ఎవరు మీరు పిలుపునిచ్చిన వెంటనే తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోరు. మార్వాడీలు ఇక్కడే ఉండాలి సార్, రోహింగ్యాలు వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా? మార్వాడీలు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిందే. మార్వాడి అన్నాలు ఇక్కడ ఉండాలి, ఉండమనడానికి పొమ్మనడానికి నేను ఎవరిని సార్, నాకు అర్థం కాదు. నా ప్రాంతానికి ఒక వ్యాపారం ద్వారా అది కోరట్లేదు, ప్రభుత్వానికి మీరు చేసే అలా అన్నారు. బాగుంది. ఒక జేఏసీగా మేము ఏర్పడతా ఉన్నాం. నేను ఒక్కనే పోయి ఒక లెటర్ ఇచ్చి సారు ఈ సమస్యని పరిష్కరించమని చెప్పేటోనే కాదు. అబ్బండ కులాలను కలుపుకొని మేధావుల్ని, రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని, ఉద్యమకారులు అందరం మేము ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక జేఏసీగా ఏర్పడి అప్పుడైతే మాకు జరుగుతున్నటువంటి ఒక కమిటీ చేసుకుంటాం, పాలకుల కళ్ళు తెరిపిస్తాం, ప్రభుత్వంతో కొట్లాడతాం, సమస్యని పరిష్కార దిశగా చేయమని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడే కదా సార్ ఏర్పడింది. అప్పుడే ఇప్పుడు ఏదో జరగగానే ఏంటి చెప్పాలంటే ఏం చెప్తామని చెప్పండి. మొన్న మీరే అన్నారు వారం రోజుల కింద పుట్టిందని, అప్పుడే అన్ని సమాధానాలు చెప్పండి. ఎలా చెప్తాం తప్పకుండా మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. నేను కొనసాగించట్లేదు సార్, ప్రజలు కొనసాగిస్తా ఉన్నారు. నేను ప్రజలతోనే ఉంటాను. ప్రజలు కొనసాగిస్తే కొనసాగిస్తాను, ప్రజలు బంద్ చేయమంటే బంద్ చేస్తాను. ఇది ప్రజల నినాదం, నా నినాదం కాదు. నేను తెరపైకి తీసుకొచ్చిన మాట వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ శ్యామ్ గారు. థ్యాంక్ యూ సార్. చివరిగా ఆయన ఒక తెలంగాణ సమాజం కోసం మీ నోటి ద్వారా ఒక మార్వాడి గో బ్యాక్ సంబంధించి ఒకసారి ఫైనల్గా ఇచ్చేసేయండి సార్. నా మార్వాడి పాట నేర్చుకోలేదు సార్ నేను దీంట్లో. చూడండి ఇందులో అంటే లేదు అన్న, ఆఫ్ చేసుకో, దీంతో ఎండ్ చేసేద్దాం. ఓకే ఓకే, సింపుల్గా ఒక పల్లవి చరణం. మా తెలంగాణ తెరువుకొచ్చి మార్వాడి, మా పైన నువ్వు చేస్తావా ఓర్వారి. నాకు కంప్లీట్గా రాదు సార్ అది పాట, ఐడియా లేదు. ఓకే, తెలంగాణ వేరే పాట ఏదైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పాట వేసేయండి. ఉద్యమానికి సంబంధించా? ఓకే, ఈ పాటలు ఉన్నాయి సార్. మా ఐడియాలజీ, మా లైన్, మేము ప్రజాస్వామ్యబద్ధంగా తథాగత గౌతమ్ బుద్ధుడు, మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆశయం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. ఎస్, అనేక వేదికలలో నేను పాటలు కూడా పాడినటువంటి నేపథ్యం ఉన్నది. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడయ్యి పాలిస్తాం, మనువాదపు సంఖ్యలను దెంచ మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం, సమతల మమతల రాజ్యం కోసం అంబేద్కరులై ప్రశ్నిస్తాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, చేరదీసిమకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం, అజ్ఞానపు చీకట్లను ధరుమ అక్షరమాలలు మెడలేస్తాం, ఏకలవ్యుడి బొటిన వేలులై కలబడి నిలబడి గెలిచొస్తాం, సామాజిక న్యాయం కోసం సమర శంఖమునే పూరిస్తాం, చేరదీసిమకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం. ఈ మహనీయుల ఆశయం కోసం పనిచేస్తున్నాం. ఇది ఏపూరు సోమన్న రాశాడు పాట. సో మేమెక్కడ సార్, మేము ఎక్కడ వాళ్ళం, ఈ దేశం మూలవాసులం కదా. వాళ్ళకంటే అతి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు మేము. ఎనివే, తెలంగాణ శ్యామ్ గారు అలియాస్ పగిడిపల్లి శ్యామ్ గారు, మీ ఉద్యమ స్ఫూర్తి ఇలాగ విరాజిల్లాలని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యం చేరాలని, నెరవేర్చుకోవాలని కాంక్షిస్తాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.